ఈరోజు ప్రభుత్వం కూడా దీనికి ఒక నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దీన్ని వాళ్ళందరినీ వెనక్కి పిలిపించే ప్రయత్నం, అలాగే రాష్ట్ర స్థాయిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలోని కార్యాలయం అన్నీ కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి ముగ్గురు ఆ యొక్క చనిపోయిన బాడీలను కూడా మనం అక్కడ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీన్ని రేపు ఉదయం 11:30 గంటలకు గయ నుంచి చెన్నైకి ఇండిగో విమానం ద్వారా తీసుకురావాలి అని చెప్పి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపితే ప్రభుత్వం ఆమోదించింది. మృతదేహాలను అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తయారయ్యాక పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత మరుసటి రోజు విమాన మార్గంలో తరలించడానికి దానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అంబులెన్సుల్ని ఔరంగాబాద్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంటే 1600 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 36 గంటలు సమయం పడుతుంది కాబట్టి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చే ఏర్పాట్లు చేద్దామని చెప్పి అధికారులు కూడా ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ బాధిత యాత్రికుల యొక్క సంక్షేమం, వైద్య చికిత్స, అవసరమైన పత్రాల ప్రక్రియలు మరి సురక్షిత తరలింపు కోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నెల్లూరు జిల్లా యంత్రాంగంతో నిరంతరం సమన్వయం కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో వారందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. బీహార్ రాష్ట్రంలో విధుల్లో నిర్వహిస్తున్నటువంటి తెలుగు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డాక్టర్ రాజేంద్ర కుమార్ ఐఏఎస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డాక్టర్ విజయలక్ష్మి ఐఏఎస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు శ్రీ వివేక్ ఐపీఎస్ ముగ్గురు తెలుగు అధికారులు అక్కడే ఉన్నారు, ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చి వెంటనే సహచర అధికారులతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో సమన్వయం చేసి వీళ్ళని తిరిగి మన ప్రాంతానికి పంపించడానికి సహాయం చేయమని అడిగితే వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నంలో ఆ ప్రభుత్వంతో సహకరిస్తూ ఉన్నారు. ఈ బాధిత యాత్రికులు కానీ మృతుల కుటుంబాలకి అన్ని రకాల సహాయ సహకారాలను అందించి వాళ్ళని స్వస్థలాలకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అత్యవసరంగా ఈరోజు కోనసీమ జిల్లాలో పర్యటనలో ఉన్నప్పటికీ వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ వారి సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా పనులు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మేము ప్రజాప్రతినిధులు అందరం సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మరి బాధగా ఉన్న విషయాల్లో ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేసుకొని వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం,